నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాన్నకు ప్రేమతో సత్కారం కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచన. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు. సింగరేణిలో మారు పేర్ల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడింది. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి వెల్లడి. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచించారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జన్మదిన సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్లో సోమవారం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులచే అమ్మా నాన్నకు ప్రేమతో సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సంధ్యారాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కందుల సంధ్యారాణి బర్త్డే కేక్ కట్ చేయగా సంధ్యారాణికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలకు 5 చొప్పున సెలెక్ట్ చేసి దాదాపు 300 మంది విద్యార్థులకు సన్మానించుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులను పిల్లల చేత సత్కారం చేయడం జరిగిందన్నారు. నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులుగా ఎదగాలని, ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచి దేశ ప్రగతికి బాటలు వేయాలని కోరారు. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం, ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు అమ్మా నాన్నకు ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి, అలాగే తల్లిదండ్రులకి, గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గొప్పగా వారి ప్రతిభని కనబర్చి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి, చారిటబుల్ ట్రస్ట్ నుండి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. రేపు భావి భారత పౌరులుగా, నవ సమాజ, నవ భారత నిర్మాతలుగా విద్యార్థులు, యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో, మంచి మార్గంలో, మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకుని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల, గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ 5 టాపర్స్ని తీసుకున్నాము. దాదాపుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈరోజు రావడం, వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, పిడుగు కృష్ణ, నర్సన్న, బీజేపీ మండల అధ్యక్షుడు ఊరగుండ అపర్ణ, మిట్టపల్లి సతీష్, సుభాష్, కోడిరు రమేష్, అందె రాజ్కుమార్, జక్కన్న బాలు, కళ్యాణ్, కుడుమల సంజీవ్, సిలివేరి అంజీ, సాగర్, జక్కుల ప్రవీణ్, పద్మ, యేసులత తదితరులు పాల్గొన్నారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. గోదావరి కని సిఐటియు కార్యాలయం శ్రామిక భవన్లో సోమవారం సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని యావత్ కార్మిక కర్షక వర్గం మొత్తం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారని పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే కార్మిక వ్యతిరేక చట్టాలైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మే 20 తేదీ వరకు సమ్మె క్యాంపెయిన్ భారీ ఎత్తున చేశాం. అయితే కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు కూర్చొని ఆనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్తో మన దేశం చేస్తున్నటువంటి యుద్ధం ఘర్షణ నేపథ్యంలో సమ్మెని వాయిదా వేయడం అటువంటి జరిగింది. మళ్ళీ కేంద్ర కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొని జూలై 9వ తేదీన అఖిల భారత స్థాయిలో ఒక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మెను పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని ప్రాంతంలో కూడా మనమందరం కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో చూసుకుంటా ఉంటే కార్మిక వ్యతిరేక చర్యలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడం జరిగింది. కనీస వేతనాలు ప్రభుత్వాలు యజమానులకు వదిలేయడం జరిగింది. అలాగే సామాజిక సంక్షేమ చర్యల్లో అనేక రకాల కోతలు పెడుతూ అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఈరోజు సమ్మెలు చేసి హక్కు లేకుండా చేయటం, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేయటం, అలాగే అసలు వెరిఫికేషన్స్ లేకుండా, ఒప్పందాలు లేకుండా, గుర్తింపులు లేకుండా ఆ రకంగా కార్మికులకు సంబంధించినటువంటి అన్ని రక్షణ తొలగించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనికి నిరసనగా రేపు 9వ తారీఖున సమ్మె అనేటువంటిది జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో మిగతా కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలి. ఎన్టీపీసీ కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, రైల్వేస్ కానీ, సిమెంట్ పరిశ్రమల కార్మికులు కానీ, లేదు హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ వర్కర్సు, బిల్డింగ్ వర్కర్లు, వీళ్ళతో పాటు రైస్ మిల్లో పనిచేసేటువంటి ఆపరేటర్లు, హమాలీలు కూడా అందరూ సమ్మెలో పాల్గొనాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మున్సిపల్, గ్రామ పంచాయతీ, స్కీమ్ వర్కర్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం ఇట్లా అన్ని తరగతుల కార్మికులు కూడా మళ్ళీ జూలై 9వ తేదీ నాడు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ప్రధాన డిమాండ్స్ 4 లేబర్ కోడ్లు రద్దు చేయడంతో పాటు కనీస వేతనం 26,000కు పెంచాలి. అలాగే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ ఇతర చట్టాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి, షేర్ల అమ్మకాలు ఆపాలి. ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరిట ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాటిని ఆపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద జరిగేటువంటి సమ్మెని మరి ఈ జిల్లాలోని కార్మిక వర్గం అంతా కూడా సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, జ్యోతి, వనచారాణి, రవీందర్, శ్రీనివాస్, కొమురయ్య, నర్సయ్య, రాజమౌళి, శంకర్, రాజేశ్వర్, లక్ష్మారెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు సోమవారం కరీంనగర్ జోన్ ఈడీ పి సోలేమన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు గోదావరిఖని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరిఖని డిపో నుంచి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ బస్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుండి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. అరుణాచలం వెళ్లడానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు గాను పెద్దలకు 5,900 రూపాయలు, పిల్లలకు 4,900 రూపాయలు టికెట్ ధర కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని గమనించి తీర్థయాత్రలకు వెళ్లేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని కోరారు. అలాగే ప్రయాణికులు తీర్థయాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కావాలనుకున్న వారు డిపోలు సంప్రదిస్తే ప్రయాణికులను బట్టి ఆర్టీసీ వారికి ప్రత్యేక బస్సును కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ 2 బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది. మధ్యన కాణిపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని
అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి. సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ 12వ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది. ఇక్కడ మరి పెద్దలకి 5,900 రూపాయలు నిర్ణయించడం జరిగింది, పిల్లలకి 4,900 రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది. సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి రెస్పాన్స్ తోటి అరుణాచలం వెళ్తున్నందుకు మరి వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అరుణాచలం వెళ్ళి మరి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని మరి వారు ఇంతవరకు చూడని మరి అవకాశం లేకుండా ఉన్నటువంటి దానికి మరి ఈరోజు బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళు అక్కడ దాకా వెళ్తున్నందుకు మరి ఆర్టీసీ మంచి సౌకర్యంతో ఉన్నటువంటి ఈ బస్సులని మరి ఆదరిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అరుణాచలానికి గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేషన్ జరుగుతుంది. మరి గోదావరిఖని డిపో కూడా మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది 4 రోజుల యాత్ర. మొదటి రోజు గోదావరిఖని బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ విఘ్నేశ్వర దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి. సో రెండో రోజు రాత్రి నుంచే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు 3 గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా 3 గంటలకు రావచ్చు. అండ్ 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకొని 4వ రోజు గోదావరిఖని చేరుకుంటుంది. మరి గోదావరిఖని నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరిగింది. కట్పడి టోల్ ప్లాజా దగ్గర, కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట. సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే ప్రతి బస్సును కంప్లీట్ మానిటరింగ్ పెట్టాం. అంటే ఏ గంటలో ఏ బస్సు ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా కాణిపాకంలో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు, గోల్డెన్ టెంపుల్లో ఫాస్ట్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది. బట్ వారి కోసం అకామిడేషన్, స్నానం అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ బస్సులో పోతే చాలా సురక్షితంగా పోతారు, చాలా జాగ్రత్తగా పోతారు. ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది. అనంతరం అరుణాచలం తీర్థయాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ కల్పించిన బస్సులో వెళ్లారు. సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడనుందని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి తెలిపారు. గోదావరి ఖనిలోని జనక్ భవన్లో సోమవారం జరిగిన కార్యకర్తల మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్య విషయంలో న్యాయపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటికి పరిష్కారం చూపేలా తగిన చర్యలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారని ఆయన చెప్పారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోల్ బెల్ట్ ఏరియా మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో అనేక కీలక సమస్యలను పరిష్కరించాయని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగంలో చేరే కార్మికుల వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు, సింగరేణి లాభాల నుంచి కాంట్రాక్టర్ కార్మికులకు 5,000 బోనస్ చెల్లింపు, ప్రమాద బీమా, ₹1 కోటి వర్తింపు వంటి హక్కులు నెరవేరాయని తెలిపారు. అలాగే కోల్ ఇండియా ఉద్యోగుల తరహాలో సింగరేణి కార్మికులకు పెక్స్పై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఓన్ యువర్ హౌస్ స్కీమ్ అమలు చేయాలని, కార్పొరేట్ మెడికల్ బోర్డు నియామకాల్లో మార్పులు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందికి ఒక్కసారిగా అవకాశం ఇవ్వాలని, హైదరాబాద్లో 100 రోజుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, సింగరేణిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని, స్థానిక ఉద్యోగాలను పెంచేందుకు అనుబంధ పారిశ్రామిక ఏర్పాటు చేయాలని, వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్న 3,500కు పైగా ఉద్యోగాలను సంబంధించిన కేసులు ఒక్కసారి
లోక్ అదాలత్ నిర్వహించి పరిష్కరించాలని, సింగరేణి భవిష్యత్తు కోసం కొత్త గనుల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని తదితర అంశాలను జనక్ ప్రసాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు నరసింహారెడ్డి తెలిపారు. గత నెల 8వ తారీఖు 5వ నెల దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 6వ తారీఖు రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, నిన్న అంటే 8వ తారీఖు రోజు బట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పెద్దలు జనకప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కలవడం జరిగింది. ఏదైతే మేము వాగ్దానం ఇచ్చినట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కార్మికుల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మికుల యొక్క 35 నుంచి 40 సంవత్సరాల వయసు మార్చడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సింగరేణిలో నెలకొన్నటువంటి అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు ఎండీ గారితో మాట్లాడుతూ గవర్నమెంట్కు యాజమాన్యానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ ఈరోజు సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోరి సింగరేణి కార్మికుల సమస్యల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి ఐఎన్టీసీ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసి సింగరేణి కార్మికుల సమస్యల్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కోల్ ఇండియాలో ఏదైతే పెర్క్స్ అంటే అలవెన్స్ల మీద పడేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కోల్ ఇండియానే పేమెంట్ చేస్తూ ఉంది. అదే రకంగా సింగరేణిలో కూడా అలవెన్స్ల మీద పడేటువంటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ని మేనేజ్మెంటే కట్టాలని చెప్పేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఓన్ యువర్ హౌస్ స్కీమ్ కూడా ఎప్పటి నుంచో వస్తున్నప్పటికీ కూడా మేము అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ కూడా ఆ విషయాన్ని ఆయనకు చెప్పి సత్వరమే దాన్ని తీర్చే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. కార్పొరేట్ మెడికల్ బోర్డు యొక్క వాటి మెడికల్ రూల్స్ని మార్చి కార్మికులకు అనుగుణంగా చేసే రకంగా కూడా చేయాలా అని చెప్పేసి ఎండీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెబితే ఆ లెటర్ మీద ఇమీడియట్గా ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. ఇదివరకు ఉద్యోగం నుండి తొలగించబడినటువంటి కొంతమంది డిస్మిస్ కార్మికుల్ని మరొకసారి అవకాశం ఇచ్చి వారిని తీసుకునే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. 100 రోజుల్లో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేలాగా, ఒకవేళ నిర్మించడానికి లేట్ అయ్యే పక్షంలో ఏదైనా హాస్పిటల్ని లీజుకు తీసుకొని దాన్ని నడిపించే రకంగా సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపించే రకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలిసినప్పుడు కూడా అదే రకంగా బట్టి విక్రమార్కతో కూడా సింగరేణి కాలనీస్లో 19,000 మంది యువ కార్మికులు ఉన్నారు, 1900 మంది మహిళా కార్మికులు యువకులు ఉన్నారు. కాబట్టి అందులో అత్యధిక విద్యావంతులు ఉన్నారు. పీజీలు గ్రాడ్యుయేషన్ పీజీలు చేసిన వారు ఉన్నారు. వారు అండర్ గ్రౌండ్లో దిగడానికి కష్టపడతా ఉన్న క్రమంలో మనం కూడా సింగరేణి వేరే మార్గాల కంటే ఒక కోల్ ప్రొడక్షనే కాకుండా ఇతర మినరల్స్ కూడా తీయాలా. అదే రకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్టయితే సింగరేణిలో ఏదైతే విద్యావంతులైనటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించే రకంగా ఉంటుందని చెప్పేసి మేము దుద్దిల శ్రీధర్ బాబు గారిని కోరడం జరిగింది. ఐటీ శాఖ మంత్రులు కాబట్టి అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నిన్న కలిసినప్పుడు కూడా దాని మీద స్ట్రెస్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన సూత్రప్రాయంగా మంచి పని అది చేద్దామని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ RG1 ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదానందం, మహిళా వింగ్ ప్రెసిడెంట్ శేషారత్నం, రీజియన్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్, జాయింట్ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రాజన్న, సిరిపురం నర్సయ్య, అల్లావుద్దీన్, వెంకటేశ్వర్లు, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం తలంబ్రాలు కొరియర్ ద్వారా సోమవారం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది సుజాత ఇంటికి చేరాయి.
భద్రాచలం సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుండి వచ్చిన వడ్లను ప్రతి సంవత్సరం సీతారామ సేవా సమితి ద్వారా వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేసి తిరిగి భద్రాచలం సీతారాములకు పంపడం జరుగుతుంది. కాగా ఎన్నడూ తిరిగి తలంబ్రాలు అందలేదని, కానీ ఈ సంవత్సరం రామ్దాస్ తిరుపతమ్మ దంపతులు కొరియర్ ద్వారా సీతారామ సేవా సమితి సభ్యురాలు కంది సుజాతకు తలంబ్రాలు ముత్యాలను పంపారు. ఈ మేరకు కంది సుజాత తలంబ్రాలను ముత్యాలను కాలనీవాసులకు పంచారు. ఈ కార్యక్రమంలో కంది సుజాత, వేముల శారద, కళావతి, అనురాధ, కల్పన, రాజలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామదాస్ తిరుపతమ్మ గారులకి మా యొక్క నమస్కారములు. మేము అన్నపూర్ణ కాలనీ ఎన్టీపీసీ నుంచి మహిళా మనులందరము ప్రతి సంవత్సరము గోటె తలంబరాలు వలిచి పంపిస్తున్నాము భద్రాచలం రామయ్య వారికి. కానీ ఎప్పుడు మాకు భద్రాచలం నుంచి తలంబరాలు అనేది మాకు ఎప్పుడూ రాలేదు. ఈ సంవత్సరమే మాకు రామదాస్ గారు అన్నయ్య తోటి మాకు ఈ తలంబరాలు అనేవి మా వద్దకు వచ్చినాయి. మేము చాలా సంతోషిస్తున్నాము. వారి యొక్క ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు ఆ రామదాస్ గారు అన్నయ్యకు, తిరుపతమ్మ గారులకు ఉండాలని, ఆ రామదాస్ అన్నయ్య గారు, తిరుపతమ్మ గారు మా మీద ఎప్పుడు ఇలాగే అనుగ్రహించి మాకు ఈ తలంబరాలు ప్రతి సంవత్సరం పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రామదాసు తిరుపతి అన్నయ్య వాళ్ళకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను అడగగానే నాకు తలంబరాలు పంపించినందుకు రాముల వారి ఆశీస్సులకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోదావరి కని విఠల్ నగర్ లో అమ్మా పరివార్ ఆశ్రమానికి అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవా కార్యక్రమాలకు మద్దతుగా యుఎస్ వాస్తవ్యులు అన్నాదమ్ములు హజార్ సయ్యద్, ఉదయ్, రాగిరెడ్డి, ముసాఫిర్ సయ్యద్లు గొప్ప మనసుతో 10,000 విలువ గల నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ మేరకు మీసాల సతీష్ కుమార్, మీసాల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజుకి దాత అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మా పరివార్ చేస్తున్న సేవలకు వారి తోడ్పాటులు లభించడం సంతోషదాయకమని అన్నారు. ఇదే విధంగా వారి సహాయ సహకారాలు అమ్మా పరివార్కి ఎల్లవేళలా అందాలని, వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాన్నకు ప్రేమతో సత్కారం కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచన. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు. సింగరేణిలో మారు పేర్ల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడింది. ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.